హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం కందిపప్పుతో పచ్చడిని ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన విధంగా కందిపప్పుతో పచ్చడిని ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు దాకా కందిపప్పును తీసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు దాకా కరివేపాకుని తీసుకున్నాను. ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఏంటంటే 20 ఎండుమిరపకాయలు తీసుకోండి. మా ఇంట్లో మీడియం కారం తింటారు కాబట్టి నేను 15 తీసుకున్నాను. ఇవన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. వేసేసుకుందాం. వీటిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇవి చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టుకోండి, లేదు రోల్ ఉంది దంచుకుంటామంటే రోల్లో అయినా దంచుకోవచ్చు. నేనైతే మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను. ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకొని మనం ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. దానికోసంగా నేను కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి. వేగిపోయాక కొంచెం కరివేపాకును వేసుకొని వేపుకుందాం. వేపుకున్నాక పక్కన మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, మిక్సీ చేసి పచ్చడిని, ఆ పచ్చడిని ఇందులో వేసేయడమే. వేసేసి బాగా కలపాలి. ఇలా బాగా మిక్స్ చేసేస్తే మనకి పచ్చడి ఆయిల్లో మొత్తం అబ్జర్వ్ అయిపోద్ది. గట్టిగా ఉంది కదా పచ్చడి, అందుకని నేను కొద్దిగా నీళ్ళనైతే యాడ్ చేసుకున్నానండి. అలా యాడ్ చేసుకొని మనం బాగా అంత రౌండ్గా ఇలా ప్రెస్ చేస్తూ కలిపామంటే పచ్చడి అనేది బాగా కలిసిపోతుంది. మొత్తం ఇలా కలిసిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ కందిపప్పు పచ్చడిని ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, మనకి కందిపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనం వాటర్ వేసాం కదా, అందుకని మనం ఒక 5 నిమిషాలు ఇట్లా కలుపుతూ ఉంటే ఇది వాటర్ అన్నీ అబ్జర్వ్ అయిపోయాయి కదా, పచ్చడి నీట్గా రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మనకి సరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.